మేనేజ్మెంట్ ఐటీ పీపుల్స్ ఐటీ వాళ్ళే చేయాలి అనేటువంటి విధానంలో ఈ ఆర్ట్స్ పీపుల్ ఎవరైతే కామర్స్ పీపుల్ మేనేజ్మెంట్ పీపుల్ అలాగే నెక్స్ట్ ఈ అదర్స్ బిఏ వాళ్ళు ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళు ఐటీ జాబ్స్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి, మనకు అవన్నీ రావు కానీ ఐటీ జాబ్ నాకు కావాలి అనేటువంటి విధానం. కామర్స్లో వాళ్ళకి ఐటీ జాబ్ కంప్యూటర్ జాబ్లే కావాలి, మేనేజ్మెంట్ వాళ్ళకి ఐటీ జాబ్లే కావాలి, అలాగే నెక్స్ట్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి కూడా ఐటీ జాబ్లే కావాలనే ఒక కోరిక బలంగా మార్కెట్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం లేనటువంటి వ్యక్తిగా అవడానికి కూడా ఇది ఒక కారణం. కాబట్టి ఇప్పుడు మీరు చదువుకున్న చదువులు, మీరు డిగ్రీ సైన్స్ చదివినా, డిగ్రీ మీరు ఆర్ట్స్ చదివినా, డిగ్రీ మీరు కామర్స్ చదువుకున్నా, డిగ్రీ మీరు మేనేజ్మెంట్ చదివినా, లేదా డిగ్రీ ఇంజనీరింగ్ చదివినా, ఏవి చదివినా కానీ ఇదిగో ఇప్పుడు నేను చూసినటువంటి ఈ టూలు కోపైలట్ ఫర్ మైక్రోసాఫ్ట్ 365 అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీరు ఎక్కడైనా సరే మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో మీ జిల్లా కానీ మీ స్టేట్లో కానీ మీరున్నటువంటి సరౌండింగ్స్లో మీరు ఈ స్కిల్స్ ఉండటం వల్ల మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. మినిమం ఇంటర్మీడియట్ ఉండి ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే కోపైలట్ ఫర్ మైక్రోసాఫ్ట్ 365 అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. మీరు ఎనీవేర్ ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మరీ లక్షలకు కాకుండా మినిమం మీకు ఒక 25,000 నుంచి ఒక 30,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఈ టూల్ని మీరు ఎప్పుడైనా మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేశారా? మీ మొబైల్లో ఉందా? ఇప్పుడు మీకు మొబైల్స్ ఉన్నాయి, యాష్ మీకు ల్యాప్టాప్ ఉందిగా? ఉంది, ఓకే. సో మెర్సీ మీ మొబైల్లో ఈ 365 అనేది మీరు ఇన్స్టాల్ ఎలా చేయాలని చెప్పి మీరు మొబైల్ నుంచి ప్రజెంట్ మీరు వర్కౌట్ చేయండి. నేను క్లియర్గా మీరు క్లాస్ విని దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఈ పీడిఎఫ్ చదువుకు రోజు ఒక పేజీ మీరు స్టడీ చేస్తూ దీంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని దాని ద్వారా మీ మొబైల్ నుంచి మీరు వర్క్ ఎలా చేయాలి, మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఎలా వర్క్ చేయాలి, మీకున్నటువంటి డెస్క్టాప్ పీసీ సిస్టమ్స్ నుంచి వర్క్ ఎలా చేయాలి. సో ఈ సెషన్ మీకు నేను ఈ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. బేసిక్గా ఈ ట్రైనింగ్ చాలా హైలీ డిమాండెడ్ కోర్సు. ప్రజెంట్ ఇతర దేశాలలో కూడా చాలా వాల్యుబుల్ కోర్స్ ఇది. ఒక 2 daysకే దీని యొక్క వాల్యూ 18,000 నుంచి 20,000 వరకు ఫీజు ఉంటుంది. 2 రోజులే క్లాసెస్ చెప్తారు హై అండ్ పీపుల్స్కి. ఒక 2 daysకే 15,000 నుంచి 18,000 వరకు కూడా తీసుకునేటువంటి వాల్యూ కలిగినటువంటి కోర్స్ అనమాట ఇది. ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ మంచి ప్రోడక్ట్ ఇది. మైక్రోసాఫ్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ కోపైలట్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఇది. మీకు నేను ఇది చాలా తక్కువ ప్రైస్కి నేను ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు. ఇది నేను ఎస్పెషల్లీగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ రేటుతో చాలా ఈజీగా ఒక 30 రోజులు వీళ్ళకి ట్రైన్ చేయాలని ఒక ఉద్దేశంతో బిఎస్విఎం గ్లోబల్ కన్సల్టెన్సీ నుంచి ఈ యొక్క ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. జస్ట్ ఆఫర్ 199 మాత్రమే, 1,999 ఆఫర్ ఎవరికైనా సరే. 3,000 నుంచి 5,000 వరకు కట్టందే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు కోర్సులు చెప్పరు. సో కాబట్టి దానికన్నా ఇది అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ కోర్సు. ఖచ్చితంగా అది మీకు నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఒక హాస్పిటల్స్లో కానివ్వండి, లేకపోతే రెస్టారెంట్లో, ఏం సరే మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎలాంటి రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఎలాంటి ఇండస్ట్రీలో అయినా సరే మీరు వర్క్ చేయడానికి అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, రిసెప్షనిస్ట్ పరంగా, రీసెర్చ్ పరంగా, కన్సల్టింగ్ పరంగా, డేటా ఎంట్రీ పరంగా కానీ ఏ విధంగా పైన సరే ఈ ఒక్క టూల్ మీకు నేర్చుకుంటే డిగ్రీతో పాటు ఇది బేసిక్ అడ్మినిస్ట్రేటివ్, ఎనాలిసిస్, అనలిటిక్స్, రీసెర్చ్, కన్సల్టేషను, ఇట్లాంటి డాక్యుమెంటేషన్కి ఆఫీస్ మేనేజ్మెంట్ అని అంటారు. ఈ ఆఫీస్ మేనేజ్మెంట్ టూల్ చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ. సో ఇప్పుడు మనం దీని గురించి కొంత థియరీ డిస్కస్ చేసుకొని మరలా మనం అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్దాం. ఈ పేరుని ఎప్పుడైనా
మీరు మీ మొబైల్లో ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ పేరుని తెలుసుకొని దీని ద్వారా నాలెడ్జ్ని ఎప్పుడైనా మీరు మీరు 2.5 years ఎక్స్పీరియన్స్ కదా, మీరు ఈ సాఫ్ట్వేర్ని ఎప్పుడైనా మీరు తెలుసుకొని దీని గురించి, దీని ఉపయోగము, దీని బెనిఫిట్స్, దీని అడ్వాంటేజ్, ఇది ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా ఉపయోగపడుతుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? తెలుసుకోవాలనుకున్నారా? సార్ మీకు అసలు మీకు అవగాహన మోస్ట్లీ ఉండేదా? మేము చాట్ జీపీటీనే యూజ్ చేస్తుండే. అండ్ అంటే మా ఫ్రెండ్స్ వేరే కంపెనీలో ఓకే. జాబ్ అంటే చేసే ఓకే, వాళ్ళు నేను చెప్తుండే, లైక్ దే యూజ్ దిస్ కోపైలట్ ఫర్ దేర్ కంపెనీ. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే చాట్ జీపీటీ అనేది ఒక టూల్. ఆ టూల్ను ఉపయోగించి మనం ఎక్కడైతే ఉద్యోగానికి వెళ్తామో ఆ ఉద్యోగానికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన పనిస్ పెట్టడం కోసం మనం ఒక సెకండరీ డేటాని, ప్రైమరీ డేటాని కొన్ని ప్రాంప్ట్స్ ద్వారా, కొన్ని మైండ్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ద్వారా ఇచ్చి మనం కావాల్సినటువంటి డేటాను రాబట్టి దాని ద్వారా మనం వర్క్ చేస్తూ ఉంటాం. అంతే గ్యాష్. ఎస్. ఓకే. సో కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అయితే కోపైలట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది నేను మీకు మరలా చూపిస్తాను. ఒకసారి మనం వెళ్దాం. ఇక్కడ ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ వే ఆఫ్ వర్కింగ్? ఇక్కడ చూడండి, చెప్పడం కూడా ఎలా చెప్పారో. ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ వే ఆఫ్ వర్కింగ్ అంటే మీరు రెడీగా ఉన్నారా ఒక కొత్త దారిలో మంచి వర్క్ నేర్చుకోవడానికి అని ఇక్కడ మీకు ఈ యొక్క క్వశ్చనరీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఒకసారి నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించి అలెగ్జాండర్ సింగర్ అని చెప్పేసి బిజినెస్ లీడ్స్ క్యూడ్ ప్రొడక్టివిటీ అని, దీని ఏ బిజినెస్ అయినా సరే లీడ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ద్వారా మంచి సెక్యూరిటీగా మనకి మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తము 6 points ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్, సెకండ్ పాయింట్ వచ్చేసి ద రోల్ ఆఫ్ కోపైలట్ ఇన్ ఏ మోడర్న్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఒకసారి చూడండి ఈ పదం. ఈ కోపైలట్ నేర్చుకోవడం వల్ల మోడర్న్ ఎన్విరాన్మెంట్ అంటే మీకు అడ్వాన్స్డ్ అంటే ఎలాంటి రానున్నటువంటి రోజుల్లో మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్లోనైనా వర్క్ చేయడానికి ఈ యొక్క కోపైలట్ మీకు యూజ్ అవుతుంది అని ఇక్కడ సెకండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మూడో పాయింట్ వచ్చేసి గెట్ యువర్ ఆర్గనైజేషన్ రెడీ అంటే మీరు ఏ ఆర్గనైజేషన్లో అయినా, చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా, ఇంకా బాగా పెద్ద కంపెనీ అయినా, మీరు ఎక్కడైనా వర్క్ చేయాలి, ఒక హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడైనా మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటిలో సిస్టమ్ ద్వారా వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేయడానికి రెడీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టూల్ నేర్చుకోవాలి అని. ఆర్గనైజేషన్ రెడీ, గెట్ యువర్ ఆర్గనైజేషన్ రెడీ అంటే మీరు ఆర్గనైజేషన్కి రెడీగా ఉన్నారా? ఆ ఆర్గనైజేషన్లో ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని తీసుకొని మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారని ఇక్కడ అడుగుతుంది. అలా రెడీ అవ్వాలంటే మీరు ఈ కోపైలట్ స్టడీ అనేది దాంట్లో స్కిల్ సెట్ ఉంటే మీరు రెడీ అవుతారు అని. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ రెడీ ఫర్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంటే ఇక్కడ మరలా చూడండి, మీ యొక్క ఆర్గనైజేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు బిఎస్ఎం కన్సల్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న స్మాల్ బిజినెసెస్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు, పబ్లిక్ కంపెనీలు అవ్వచ్చు, ఏ కంపెనీస్ అయినా సరే, ఏ ఆర్గనైజేషన్స్ అయినా సరే మైక్రోసాఫ్ట్ కోపైలట్ సాఫ్ట్వేర్ను, ఒరిజినల్ సాఫ్ట్వేర్ కొని వాళ్ళు వాడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మైక్రోసాఫ్ట్ కోపైలట్ నేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని ఆ కంపెనీలో, ఆర్గనైజేషన్లో రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది యూనివర్సల్ ప్రోడక్ట్. అలాగే అందరూ అది ఇంజనీరింగ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఆర్ట్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఫార్మసీ వాళ్ళు నేర్చుకోవచ్చు. అందరూ కూడా హైబ్రిడ్గా నేర్చుకునేటువంటి ఒక యూనిక్ అడ్మినిస్ట్రేటివ్ టూల్ అనమాట. ఒక ఆఫీస్లో మనం వర్క్ చేయాలంటే ఈ టూల్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇది నాకు వద్దు, నాకు తెలియదు, నాకు అవసరం లేదు అని అన్నారంటే వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పలేమంతే. ఇది యూనివర్సల్ టూల్. ఎవరైనా ఈవెన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ బిల్ గేట్స్ అయినా ఇదే వాడాలి. అలాగే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎలన్ మాస్క్ అయినా ఇదే టూల్ వాడాలి. టాప్ లెవెల్ కంపెనీస్ యూస్ ఎవరైనా ఇదే వాడాలి. కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా కొన్ని వచ్చినాయి. అది జోహోకి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చినాయి. కొన్ని ఆల్టర్నేటివ్గా ఉంటే అవి కూడా సేమ్ ఇలాగే సిమిలర్గా గూగుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, జోహో అప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి.
ఇదే తరహాలో 3 అప్లికేషన్స్ మార్కెట్లో కాంపిటేటివ్గా నడుస్తున్నాయి. దీంట్లో మీరు గూగుల్ అప్లికేషన్స్ నేర్చుకోవచ్చు, జోహో అప్లికేషన్స్ నేర్చుకోవచ్చు అండ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ నేర్చుకోవచ్చు. అయితే ఫస్ట్ కాడి నుంచి మనకి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మంచి డిమాండ్లో ఉంది కనుక ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది మీ రెజ్యూమ్లో ఈ స్కిల్స్ నాకు వచ్చు అని పెడితే మీకు ఉద్యోగం రావడానికి చాలా అవకాశం ఉంది. సో ఇది నేను మీకు బేసిక్గా మీకు చెప్తున్న విషయం కొత్తగా ఫ్రెషర్స్ వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ 6 టిప్స్ ఫర్ సక్సెస్ఫుల్ యూజింగ్ కోపైలట్ ఇన్ యువర్ కంపెనీ. అంటే మీరు ఏ కంపెనీకైనా ఉద్యోగానికి వెళ్ళండి, కానీ ఈ 6 స్టెప్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఒక కంపెనీకి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్స్ని చేయగలరు అనేది ఈ 5th పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 6th పాయింట్ చూసినట్లయితే కస్టమర్స్ స్టోరీ సన్ రైజ్. అంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసినటువంటి కస్టమర్స్ అవ్వచ్చు, క్లయింట్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క బెనిఫిట్స్, ఈ ప్రోడక్ట్ యొక్క కోపైలట్ మైక్రోసాఫ్ట్ 365 యొక్క బెనిఫిట్ ఎలా ఉంది అని దీని గురించి ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. తర్వాత నెక్స్ట్ లింక్స్ అండ్ రీసోర్సెస్. అంటే మీకు కావాల్సిన మీరు నేర్చుకోవడానికి మీరు స్వతహాగా నేర్చుకోవడానికి మీ మొబైల్లో నుంచి మీరు లింక్స్ క్లిక్ చేసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి మీరు నేర్చుకోవచ్చు, మీ ల్యాప్టాప్స్ నుంచి నేర్చుకోవచ్చు, లేదా మీ దగ్గర పర్సనల్ కంప్యూటర్స్ డెస్క్ ఉంటే డెస్క్ నుంచి నేర్చుకోవచ్చు. ఈ 7 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఈరోజు నెక్స్ట్ మీకు ఈ 7 పాయింట్స్ గురించి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఒకసారి మీరు ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఎలా అంటే ఒకసారి చూద్దాం మనం. ఇది మీది ప్రోడక్ట్, మీరు నేర్చుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కోపైలట్ 365. ఈ ప్రోడక్ట్కి నేను మీకు ట్రైన్ చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ మీకు వచ్చేసి 30 days ఉంటుంది. ఈ 30 daysలో కంప్లీట్గా నేను చాలా తక్కువ కాస్ట్తో మిడిల్ క్లాస్, అంటే ఐ మీన్ ఎక్కువగా అమౌంట్ కాస్ట్ ఎఫోర్డ్ పెట్టలేనటువంటి వాళ్ళకి, సో కంప్లీట్గా అందరికీ కూడా ఈ టూల్ నేర్చుకుంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ పర్మనెంట్గా ఏదో ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను చాలా తక్కువ కాస్ట్తో ఓన్లీ 1,999కి మాత్రమే నేను ఈ ఆఫర్ చేయడం జరుగుతుంది. బేసిక్గా అంతకుముందు నేను దీన్ని 15,000 to 20,000 వరకు కూడా నేను ట్రైన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మీకు చాలా తక్కువ ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ సెషన్ ఉంటుంది, మార్నింగ్ 6:30 to 7:30 ఉంటుంది. అలాగే మనం 2 నుంచి 3 వరకు ఉంటుంది. మరలా ఈవినింగ్ 7:30 to 8:30 ఉంటుంది. ఈ బ్యాచెస్లో ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు, రిఫర్ చేయొచ్చు. అక్కడ చూడండి, ఇక్కడ మనం ఆర్గ్యుయబుల్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్టివిటీ టూల్ ఆన్ ద ప్లానెట్. అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అని ఇక్కడ ఒక మాట చెప్పారు చూడండి, అది నేను చెప్పడం లేదు. ఈ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. ఇది ఒక ప్రొడక్టివిటీని మేనేజ్మెంట్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, బిజినెస్లో కానీ, ప్రాజెక్ట్లో కానీ ఈ టూల్ ఉపయోగించి పవర్ఫుల్గా మనం ఏ ప్రాజెక్ట్స్ నేను సక్సెస్ఫుల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ టూల్. అందువల్లే ఆర్గ్యుయబుల్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్టివిటీ టూల్ అని చెప్పేసి అన్నారు. చూడండి, కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకుని నేను చెప్పేటప్పుడు మీకు అన్నీ చెప్పను. నేను కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు మీరు ఆ పాయింట్స్ మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి, మిగతాదంతా మీరు స్టడీ చేయలేరు. నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ఏఐ అనేది మీరు నోట్ చేసుకోండి, మీ నోట్స్ మీద కానీ లేదా మీ యొక్క పక్కన ఉన్నటువంటి ఏదైనా దాని మీద. ఫస్ట్ నేను చెప్పిన కొన్ని కీవర్డ్స్ నోట్ చేసుకుని ఇంట్రడక్షన్లో అవే మీ మైండ్స్లో పెట్టుకోండి. తర్వాత నేను మీకు అప్లికేషన్ ఓపెన్ చేసేసి వర్క్ ఎలా చేయాలో నేను మీకు క్లాస్ 1 by 1 క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏఐ అనేది కంప్లీట్గా మీరు ఏఐ అనే ఈ యొక్క పాయింట్ని మీరు తీసుకోండి. Ctrl+C, Windows+R. నేను ఎలా వర్కౌట్ చేస్తున్నానో చూడండి. Windows+R యూజ్ చేసి నేను విన్వర్డ్ అని టైప్ చేశాను. ఇది నేను మీకు మరలా చెప్తాను, మీరు ఎగ్జిక్యూట్ చూడండి. Windows+R అని టైప్ చేశాను, లాంగ్ డాక్యుమెంట్ తీసుకున్నాను, Ctrl+V ప్రెస్ చేశాను. ఇక్కడ నేను ఒక కీవర్డ్స్ని హైలైట్ చేశాను అనమాట. లెర్నింగ్ అవుట్కమ్స్. ఇటు మనం ఏమంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో ఫస్ట్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పదాన్ని నేను హోల్డ్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ కోపైలట్ 365 మైక్రోసాఫ్ట్ అన్న ఒక పదం తీసుకున్నాను. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎలా మనం పదాన్ని తీసుకోవాలి అని మైక్రోసాఫ్ట్. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి పవర్ఫుల్ ప్రొడక్టివిటీ. కొన్ని పదాలు మన బ్రెయిన్లో
మనం ఏంటంటే గతంలో మనం ఉన్నటువంటి మర్చిపోయి మీరు నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలా రెడీ అవ్వాలనేది ఆలోచించుకోండి. నేను దానికోసమే చెప్తున్నాను ఇక్కడ. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ కెరియర్ లే ఆఫ్స్ అవ్వకుండా, మిమ్మల్ని ఎవరు కూడా జాబ్స్ నుంచి తీసేయకుండా, మీకు మంచి స్కిల్ సెట్, మంచి హై డిమాండ్ స్కిల్ సెట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ ఈ ఈ స్కిల్ సెట్, అడ్వాన్స్డ్ స్కిల్స్, ఇలాంటి టూల్స్ మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి, మనం ఇంపాక్ట్ లాట్ ఇన్ ద కంపెనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంపాక్ట్, ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాస్తున్నా అంటే, నేను ఇంపాక్ట్ ఎ లాట్ ఇన్ ద కంపెనీ అంటే ఈ కోపైలట్, ఏఐ కోపైలట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది కంపెనీల్లో. దీని యొక్క ప్రభావం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ RIX 65 క్లౌడ్ అనేది నేర్చుకోవడం వల్ల, ఏఐకి సంబంధించి నేర్చుకోవడం వల్ల కూడా కొంచెం మీకు ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను అన్ని తీసుకోవడం లేదు, ఈ పాయింట్స్ మీద మీరు నాకు అసైన్మెంట్స్ ఇవ్వాలి. నేను ఇప్పుడు తీసుకుంటున్న కీవర్డ్స్ మీద మీరు నాకు మరలా ఈవినింగ్ మీ మొబైల్ నుంచి సెర్చ్ చేసి, చాట్ జీపీటీ నుంచి అవ్వచ్చు కానీ నాకు అసైన్మెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, మీరు కూడా వాటిని లిటరేచర్ రివ్యూ చదివి అర్థం చేసుకుని మరలా నెక్స్ట్ క్లాస్కి రెడీ అవ్వాలి. ఇక్కడ చూడండి, అక్కడ we talk about a trend that is currently being hyped and will then level off at some point. AI solution are currently finding their way more and more into companies. ఇక్కడ మనకి ఇక్కడ నేను వచ్చేసి బై, ఇక్కడ వచ్చేసి మరి AI solutions by Copilot టూల్. సో ఈ విధంగా సేమ్ మీరు ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు బ్రెయిన్లో పెట్టుకొని వీటిని మీరు ఫోన్లో సెర్చ్ చేసేసి మీ సమయాన్ని ఉపయోగించి ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ తెలుసుకొని, ఇవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకొని, అప్పుడు మీరు స్కిల్స్లోకి నేర్చుకోవాలి. నాలెడ్జ్ గెయిన్ చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఏదైనా వర్క్ ఇస్తే పని చేయాలి. ఈ మూడే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫోన్లో మీరు ఫోన్ తీసుకొని ఈ యూట్యూబ్లు చూడడము, స్క్రోల్ చేయడము, ప్లాట్ఫామ్స్ చూడడము, వాళ్ళు చెప్పింది వింటాం, వీళ్ళు చెప్పింది వింటాం, ఇవన్నీ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఏమి నేర్చుకోలేరు. ఆ ఫోన్లో చూసే నాలెడ్జ్ మీకు ఎందుకు ఉపయోగపడదు? ఆ ఫోన్లో మీరు ఇన్స్టాగ్రామ్స్లో, సోషల్ మీడియాస్లో కనిపించేవన్నీ కూడా చూస్తూ ఎంటర్టైన్మెంట్ కన్నా ఇలాంటి స్కిల్ సెట్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం నెక్స్ట్ చేసే పని ఎంటర్టైన్మెంటే. ఫోన్లో చూసుకుంటూ ఉంటాం. ఉద్యోగం రాకుండా మనం చూసుకోలేము. చూసుకుని ఏం ఉపయోగం చెప్పండి? ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ మొబైల్స్ కానీ డెస్క్టాప్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంట్రెస్టెడ్గా ఒక దాని మీద వర్క్ చేసుకొని నేర్చుకుంటారంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరలా మనకి ప్రాసెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ప్రాసెస్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్, ఈ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ ఉపయోగించి, టూల్ ఉపయోగించి ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్ చేయొచ్చు, లేదా ఒక బిజినెస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని కానీ ఆపరేషన్స్ని కానీ చాలా ఈజీగా చేయొచ్చు. దానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. అది ఎలా వర్క్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. ఇది ఓన్లీ మనకి ఇంట్రడక్షన్, కోపైలట్ 365. సో ఇంట్రడక్షన్ పార్ట్లో నేను చెప్తున్నాను మీకు. అది ఎలా అనేది నేను మీకు రియల్ టైమ్గా కూడా నేను స్క్రీన్ షేర్ చేసి మీకు క్లియర్గా సబ్జెక్ట్ నుంచి మీకు మళ్ళీ వర్క్లోకి ఎగ్జిక్యూషన్ ఎలాగో కూడా చెప్తున్నాను, మీకు మళ్ళీ నేర్పిస్తాను నేను. ద లాస్ట్ మేజర్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ వాజ్ నాట్ సో లాంగ్ ఎగో. స్విచ్ టు రిమోట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్విచ్ టు రిమోట్. ఈరోజు ప్రపంచంలో వర్క్ అంతా కూడా స్విచ్ టు రిమోట్ అండ్ హైబ్రిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్స్, ఇవి మీరు నేర్చుకోవాలండి. ఎవరైనా అవ్వచ్చు. ఈ స్కిల్ సెట్ ఇది నిజం. ఇప్పుడు నేను చెప్పేటువంటిది కంప్లీట్గా ఈరోజు ప్రజెంట్ నడుస్తుంది. పాతకాలం నుంచి ఓల్డ్ రిమోట్లోకి వచ్చి టు స్విచ్ ద రిమోట్ అండ్ హైబ్రిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్స్ విత్ యూజింగ్ ఏఐ టూల్స్. ఏఐ టెక్నాలజీస్ అని కూడా అనొచ్చు మనం. ఏఐ టెక్నాలజీస్ అని కూడా మనం అనొచ్చు. ఓకే, ఏ టూల్స్ లైక్ దానిలో భాగమే ఇప్పుడు మనం కోపైలట్ అనేది మనకి ఏఐ టూలే. కోపైలట్ ఏఐ 365, ఇది మన ఇంపార్టెంట్ టూలు. ఈ టూల్ మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే మైక్రోసాఫ్ట్ థ్యాంక్స్ టు ఇన్నోవేషన్ సచ్ యాజ్ ఏ మైక్రోసాఫ్ట్ టీమ్స్. అలాగా మళ్ళీ మీకు ఇంకొకటి ఏంటంటే, జనరల్గా మీరు అందరూ కూడా గూగుల్ మీటు లేదా
జూమ్ మీటింగ్ ఇలాంటి యూజ్ చేస్తుంటారు. కానీ ఎస్పెషల్లీ పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్స్, పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్, టాప్ లెవెల్ పీపుల్స్ అంతా కూడా ఈ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ టూల్. మీరు ఈ టూల్ని నోట్ చేసుకోండి, ఈ టూల్ మీరు రికార్డ్ చేసుకోండి మీ దాంట్లో, మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనే దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మిగతా నుండి తీసేసేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక అప్లికేషను, వీడియో కాన్ఫరెన్సెస్ ఇట్లా మీటింగ్స్ మాట్లాడుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఏఐ సొల్యూషన్ ఫర్ ఫండమెంటల్లీ చేంజింగ్ ద వే ఆఫ్ వి వర్క్. అంటే ఏఐ ద్వారా మనం బేసిక్ వర్క్ని ఎలా మనం ఎలా చేయాలి అనే దాని గురించి చాలా క్లియర్గా ఉంటుంది. ఈ ఏఐ ద్వారా మనం బేసిక్గా మనం వర్క్స్ని ఎలా మనం చేస్తాము, ఏ విధంగా వర్క్ నేచర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకుండి ఇమాజిన్ వర్క్ ఫోర్స్ ఫుల్లీ బై కాంబినేషన్ ఆఫ్ ఇర్రీప్లేస్డ్ హ్యూమన్ ఇంజెన్యూనిటీ అండ్ ఇన్నోవేటివ్ క్యాపబిలిటీస్ ఆఫ్ సెక్యూర్ అండ్ ఈజీ టు యూజర్ సిస్టమ్. అంటే ఇక్కడ వర్క్ ఫోర్స్, ఇంకొక పాయింట్ మీరు, వర్క్ ఫోర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏఐ వర్క్ ఫోర్స్ రీప్లేస్మెంట్ బై ది హ్యూమన్ ఇంటెలిజెన్స్ బై హ్యూమన్. అంటే మనిషి చేసేటువంటి పనుల్ని ఏఐ చేస్తుంది కనుక రీప్లేస్ బై ది హ్యూమన్ ఇంటెలిజెన్సీ అని అన్నారు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్సీ, ఒకప్పుడు మనకి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు ప్రతి పని మనిషే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనిషి చేసేటువంటి పనులను మ్యాక్సిమం ఏఐ చేస్తుంది కనుక కొంతమందిని ఆ కంపెనీల నుంచి తీసేయడం జరుగుతుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనిషికి బదులుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కనుక. కాబట్టి అలాగే మనిషే లేకపోతే ఏ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదు. కాబట్టి మనం ఇంటెలిజెన్చువల్గా ఉండి, మనం అడ్వాన్స్డ్గా ఉండి, ఏఐలో ఉన్నటువంటి కొత్త కొత్త టూల్స్ని ఏవైతే మనకు ఉపయోగపడతాయో, మనం ఎంచుకున్న కెరియర్కి ఏవైతే యూజ్ అవుతాయో వాటిని నేర్చుకొని మనం వర్క్తో పాటు ఏ టూల్స్ వాడాలి. అంతేగాని ఏఐ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగాలు ఉండవు అనేది అది అబద్ధం, దాన్ని ఎవరు నమ్మద్దు. ఖచ్చితంగా ఇప్పుడు మనం లేకుండా ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని ఎవరు వాడరు. అసలు మనిషి అనే వ్యక్తి లేకుండా ఇవన్నీ వాడతారా? నిజంగా మీరు నేర్చుకుంటే మీకే ఉద్యోగం వచ్చింది. అసలు మీ దగ్గర స్కిల్స్ లేకుండా, మీ దగ్గర ఏ టూల్స్ లేకుండా, మీరు ఏ నేర్చుకోకుండా మీకు ఉద్యోగాలు రావు అని మీరు డిసైడ్ చేయకూడదు. మీరు కష్టపడి నేర్చుకొని ఈ టూల్ నేను మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ నాకు వచ్చు అని మీరు చెప్తే ఏ కంపెనీనే మీకు ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇది మాత్రం నిజం, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫోర్స్ ఫీల్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ రీప్లేస్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏఐ సిస్టమ్. ఇప్పుడు మనం డిఫరెంట్ టూల్స్, రైట్ టూల్స్, మైండ్ సెట్, ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. రైట్ టూల్స్ అండ్ రైట్ మైండ్ సెట్. నిజంగా మీకు ఏం టూల్స్ తెలుసు ఈరోజు? టూల్స్ ఏం తెలుసు అంటే అందరూ ఏం చెప్తారు? మొబైల్ నుంచి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవి చెప్తారు. ఇవి అందరూ అవే చూస్తారు, ఇంకా అవి తప్ప ఎవరికి ఏం తెలియదు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా ఆ నేషన్లో? ఎందుకు ఇస్తారు? టూల్స్ అంటే నిజంగా మీ కెరియర్కి ఉపయోగపడేటువంటివి. మీరు ఏం చదువుకున్నారు? మీరు ఆర్ట్స్ చదువుకున్నారా? మీరు కామర్స్ చదువుకున్నారా? మీరు మేనేజ్మెంట్ చదివారా? మీరు ఇంజనీరింగ్ చదివారా? ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఏ టూల్స్ వాడితే మీ కెరియర్కి ఉపయోగపడుతుంది, ఏ టూల్స్ వాడాలి, అలాంటి టూల్స్ మనం నేర్చుకోవాలంటే మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఈ రెండు నేర్చుకున్న తర్వాత ఎలాంటి ఆర్గనైజేషన్లో రైట్ ఆర్గనైజేషన్కి ద రైట్ ఆపర్చునిటీ. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకోసమే నేను చాలా షెడ్యూల్స్లో బిజీగా ఉండి, అందువల్ల నేను ఈ సెషన్స్ అన్ని ఎప్పుడు నేను 2008 నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను. కాకపోతే నేను రీసెంట్గా నాకు ఓన్ కంపెనీస్, 2 కంపెనీస్ నేను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొంచెం నేను బిజీగా ఉండి నేను సెషన్స్ ఇవ్వలేకపోయాను.
కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను రిక్రూట్ చేసుకోవాలన్నా, నేను ట్రైనింగ్ ఇవ్వాలన్నా, అందుకే నేను ఎవరికైనా సరే 30 రోజులు, అది కూడా వీక్లీలో 2 టైమ్స్ క్లాసెస్, ఒక 10 క్లాసెస్ చెప్తాను. రిమైనింగ్ అంతా కంప్లీట్గా వర్క్స్ ఉండి 30 డేస్లో ఎక్సలెంట్గా వర్క్ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇమీడియట్గా మీరు ఏ కంపెనీకి పంపించినా, మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు ఎక్కడైనా వర్క్ చేసే క్యాపబిలిటీ ఈ సెషన్ ద్వారా మీకు వస్తుంది. అది రియల్ టైం ప్రాక్టీస్ నేను వర్క్ ఇప్పిస్తాను. వర్క్ మాత్రమే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది, అది కూడా అడ్వాన్స్డ్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్, ఏఐ ఎనేబుల్డ్ వర్క్ ఫోర్స్. ఈ పదం ఒకటి మనకి ఇమ్మీడియట్గా మీ దగ్గర మైండ్లో ఉండాలి. మీరు ఇవన్నీ కూడా మీ మైండ్లో తెలుసుకొని నాకు అసైన్మెంట్ మీరు ఇస్తారని నేను ఇవన్నీ కీవర్డ్స్ ఇస్తున్నా, మళ్ళీ ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ Copilot 365 training. Okay, the AI tech-enabled workforces. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాట్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఈస్ నథింగ్ లెస్ దెన్ ఆర్గ్యుబుల్ మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్టివిటీ టూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ విశ్వంలో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, నేను చెప్పడం లేదు. ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్టివిటీ టూల్ ఈజ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్. Copilot for any graduate, any employee or employer in the planet, in universal. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ టూల్ నేర్చుకోవాల్సిందే, ఈ టూల్ వర్క్ చేయాల్సిందే. ఈ టూల్స్ లేకుండా ఉద్యోగం చేస్తాము అని అంటే అది మనకు ఒక లేబర్ వర్క్ లాగానే ఉంటుంది. కానీ ఒక ప్రొఫెషనల్, మనకంటూ ఒక ఐడెంటిటీ లేనటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇలాంటి వర్క్స్ ఉండవు. ఐడెంటిటీ కావాలి అని అంటే, మీరు మంచి వర్కర్ కావాలంటే మీ ద్వారా ఉపయోగం ఉందని కంపెనీకి తెలిసినప్పుడే మీకు డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వర్క్స్ నేర్చుకుంటేనే మీరు అలాంటి పొజిషన్లో ఉంటారు. నెక్స్ట్, ఇట్ ఈస్ రెగ్యులర్లీ అకరెన్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. అంటే ఏదో ఒక రోజు కోసం, రెండు రోజుల కోసం కాదు. 365 డే మొత్తం 24 అవర్స్ 365 డేస్ కూడా ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ను వాడుతూనే ఉంటారు. రెగ్యులర్గా మనకి వర్క్ ప్లేస్లో ఉపయోగపడుతూనే ఉంటుంది. ఏదో డిమాండ్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడే వాడేటువంటి వస్తువుకి, రెగ్యులర్గా వాడే వస్తువుకి డిఫరెన్స్ ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అవసరమైనటువంటి వస్తువుకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది, అవసరమైనప్పుడు వాడేటువంటి వస్తువుకి ఆ రోజే డిమాండ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మార్కెట్లో కూడా మీ స్కిల్ సెట్ కూడా అంతే. మీరు రెగ్యులర్గా వాడేటువంటి వ్యక్తులుగా ఉంటారా, అవసరమైనప్పుడు వాడేటువంటి వ్యక్తిగా మారతారనేది మనం నేర్చుకునే స్కిల్ని బట్టి ఉంటుంది. ఇట్స్ రెగ్యులర్ అకరెన్స్ ఆన్ ద వర్క్ ప్లేస్. సో ఇక్కడ మనకి పవర్ పాయింట్ క్రియేట్ ఏ కంప్లికేటెడ్. ఇక్కడ చూడండి, మనం పవర్ పాయింట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఇందాక నేను మీకు ఒక పవర్ పాయింట్ క్రియేట్ చేసి చూపించాను. మీకు ఒక ముందుగా ఇంతకుముందు ప్రెజెంటేషన్ చూపించానుగా యాష్. ఓకే, సేమ్ లైక్ దట్ ఈ కోపైలట్ ద్వారా మనం మంచి ప్రెజెంటేషన్స్ ఇవ్వగలం. ఇదిగో చూడండి, ఇక్కడ పవర్ పాయింట్ టు క్రియేట్ ఏ కంపీలింగ్ డేటా డ్రివెన్ పిచ్ డెక్ ఫర్ న్యూ పొటెన్షియల్ క్లయింట్స్. సో ఆల్వేస్ వీ టాక్ అబౌట్ ద క్లయింట్స్. ఓకే, క్లయింట్ లేకపోతే మీకు ఉద్యోగం ఉండదు, కంపెనీ ఓనర్కి కంపెనీలు ఉండవు. కాబట్టి క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద క్లయింట్ వెల్ఫేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్లయింట్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి, అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫైండింగ్ ద రైట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ కెన్ ఎ లాట్ ఆఫ్ టైమ్. కోపైలట్ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, రీసెర్చ్ ఫర్ అదర్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్. హైలైట్ ద కోపైలట్ హెల్ప్స్ యూ రీసెర్చ్, పిచ్చింగ్, ఇవన్నీ కూడా మీకు రీసెర్చ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైతే చాట్ జీపీటీ మీరు ఎలా యూజ్ చేస్తున్నారో, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనేది కూడా సేమ్ దట్ టైప్ ఆఫ్ టూల్. గూగుల్ వాళ్ళకి జెమినీ, అలాగే చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ, అలాగే మైక్రోసాఫ్ట్కి కోపైలట్. ఇట్లా ఎవరు కావాల్సినటువంటి టూల్స్ వాళ్ళకు ఉన్నాయి. మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ యూజర్స్కి కోపైలట్ వాడతారు. జెమినీకి సంబంధించిన యూజర్స్ ఏమో జెమినీ రిలేటెడ్ ఏఐ టూల్ వాడుతున్నారు.
చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐకి సంబంధించి చాట్ జీపీటీకి సంబంధించి వాడుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం డిఫరెంట్ థింగ్స్ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది కంప్లీట్గా మనకి ఈ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్. సో జస్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యువర్ ఈమెయిల్స్ అంటే టు చెక్ యువర్ ఈమెయిల్స్ అండ్ అవుట్లుక్స్ క్లీనింగ్ కర్టన్ బాక్సెస్లో కానీ మీకు సంబంధించి ఈమెయిల్ పరంగా మీ ఈమెయిల్స్లో కూడా కోపైలట్ వాడచ్చు, మీ అవుట్లుక్స్లో కూడా కోపైలట్ వాడచ్చు. ఇన్బాక్స్లో ఉన్నటువంటి కొన్ని మెయిల్స్ని మనం ఈ కోపైలట్ ద్వారా మనం ఈజీగా ఈమెయిల్స్ మెయిలింగ్ కూడా మనం మెయిలింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఈమెయిల్ ప్రాసెస్ తెలిసినా కానీ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. జనరల్గా అందరూ ఏంటంటే ఇవన్నీ తెలియదు. ఉద్యోగం అంటే ఏదో ఊరికనే ఎంప్లాయ్మెంట్ ఇస్తారనుకుంటారు. కానీ మీ దగ్గర పనితనం లేకుండా, మీ దగ్గర స్కిల్ లేకుండా డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి. అసలు మీ దగ్గర ఇప్పుడు అప్డేటెడ్ మోడర్న్ ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి, కొత్తగా నేర్చుకుంటేనే రేపు ఉద్యోగం చేయగలరు. అంతేగాని నేను డిగ్రీ చదువుకున్నాను ఏదో జస్ట్ యూట్యూబ్లో మనకి ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేటువంటి భ్రమలో ఉంటే మాత్రం ఉద్యోగాలు ఎవరికి వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ ఫోను వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ చేయొద్దు. ఈ విధంగా నేర్చుకుంటేనే వస్తుంది తప్ప మీకేదో జస్ట్ అలా చూడడం నేర్చుకొని అందరూ కూడా చూసి తెలుసుకొని తెలుసు అని చెప్పేసి ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి అందువల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది ఒక కారణం. సో కాబట్టి అలాంటి విషయాలు చేయకూడదు. ఈ విధంగా నేర్చుకోవాలి, ఈ విధంగా మీరు వర్క్ చేయాలి, ఈ విధంగా మీరు ఒక 30 రోజులు సుదీర్ఘంగా కష్టపడాలి. అప్పుడు మాత్రమే ఒక టూల్ వస్తుంది. దాని ద్వారా ఆ టూల్ రిలేటెడ్గా మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఎవరైనా అడిగేది ఆ టూల్స్ కాకుండా ఏమి అడగవు. మీరు కూడా దాని రిలేటెడ్ ఉద్యోగానికి వెళ్ళాలి. అంతేగాని ఒకటి నేర్చుకొని ఇంకొక దానికి వెళ్తానంటే ఈ నేర్చుకున్నది కూడా మీకు ఉపయోగం ఉండదు. అది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకున్న దాంట్లో ఏదైతే పని వచ్చో ఆ పనికి తగ్గటువంటి విధానాల్లోకి వెళ్ళాలి. సో ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ ఈ టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వరల్డ్ మైక్రోసాఫ్ట్ ఫ్రమ్ ది ఎర్లియర్ డే ప్రిపరేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మూమెంటమ్ లాఫ్ దీన్ని మనం లాంచ్ చేసి న్యూ రీల్స్ కూడా యూజ్ చేశారు. డేటా సెక్యూరిటీ కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డేటా సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే డేటాను కూడా మనం సెక్యూర్గా ఉంచవచ్చు. ఈ లాస్ట్లో ఈ పదం ఒకటి నోట్ చేసుకొని ఇంట్రడక్షన్ జస్ట్ మీకు ఆ ఇంట్రడక్షన్ పాయింట్ అనేది నేను చెప్పి క్లోజ్ చేస్తాను. మరలా మనం దేని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఓకే డన్. సో ఇది మనకి సెషన్ ఇంట్రడక్షన్ పార్ట్ మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత ద రోల్ ఆఫ్ కోపైలట్ ఇన్ మోడర్న్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి నేను మీకు రియాలిటీస్ అప్లికేషన్ చూపిస్తాను, చూడండి. చూడండి ఇదొకటి ఇదేముంది, ఇవన్నీ కూడా మీరు రియల్ టైం వర్క్ చేయాల్సినటువంటి విషయాలు అనమాట. ఇవన్నీ కూడా ఏఐ ఫర్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. నెక్స్ట్ మీకు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ జాబ్స్ ఇన్ గ్లాస్డోర్లో చూద్దాం. గ్లాస్డోర్ యూఎస్ఏ అంటే మీకు దీని యొక్క వాల్యుయేషన్ జాబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు క్లారిటీ కోసం ఈ జాబ్స్లో ఇవి నేర్చుకుంటే మీరు ఆన్లైన్ మీకు నిజంగా స్కిల్ ఉంటే మీ హౌస్ నుంచి మీరు వర్కౌట్ చేయొచ్చు. ఈ స్కిల్ నేర్చుకోవడం ఒకసారి చూడండి. ఇక్కడ 365 నేర్చుకోవడం వల్ల కోపైలట్ పొజిషన్ అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్లో నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడ హైరింగ్స్ కూడా ఎలా ఉన్నాయి, ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్స్లో యూజ్ అవుతుంది, ఆర్కిటెక్చర్లో యూజ్ అవుతుంది, ప్రొడక్ట్ మార్కెటింగ్లో మనకు అవకాశాలు ఉంటాయి. కోపైలట్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ సంబంధించి మన డిప్లాయింగ్, గవర్నింగ్, కోపైలట్ విత్ ఎంటర్ప్రైజెస్లో ఇలా మనకు డిఫరెంట్ శాలరీస్ ఎలా ఉన్నాయో $93,000, 500, $162,000 ఉన్నాయంటే ఈ కోపైలట్ ఎంత రేంజ్లో ఉందని అర్థం. ఈ విధమైనటువంటి అవగాహన ఉండాలి కదా మీకు. ఒకవేళ ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ నేను ట్రైన్ చేసే ముందు ఇప్పుడు మేము మీకు ఓన్లీ జస్ట్ 2,000కి ట్రైన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత హై ఎండ్లో ఉందో మీరు తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. బేసిక్గా ఇది మనకి 15,000, 20,000 2 డేస్కి మనకి ఈ ట్రైనింగ్ ఫీజు ఉంటుంది. చాలా హై ఎండ్ ఫీజు.
కానీ నేను మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్, ఏంటంటే ఒక రకమైనటువంటి విధానంలో ఉంటారు కనుక జస్ట్ మనం ఎస్పెషల్లీ ఈ యొక్క సిఎస్ రెస్పాన్సిబిలిటీ పరంగా నేను ఇది వర్క్ అవుతుంది, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్. సో ఇవన్నిటిలో కూడా ఈ మనం వాడచ్చు వీటిని. ఇంకా కూడా మనకి చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ కోపైలట్ జాబ్స్, రిమోట్ జాబ్స్ అంటే ఐడియా ఉంది కదా, మీరు ఇంటి నుంచి మీరు వర్కౌట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఈ skills ని చూడండి, ఇక్కడ మీకు జాబ్స్ లిస్ట్, కన్సల్టెంట్, ప్రొక్యూర్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ కూడా మీరు 365 నేర్చుకుంటేనే వచ్చేటువంటి జాబ్ పొజిషన్స్. డేటా అనలిస్ట్ ప్రోగ్రామ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా అండ్ ఏఐ ఎనేబుల్డ్, మైక్రోసాఫ్ట్ 365, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు జస్ట్ అసిస్టెన్సీ జాబ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్లో మీకు లెర్నింగ్ క్రియేటర్, కాంటాక్ట్, రిమోట్, ఇవన్నీ కూడా జాబ్ మోడల్స్, రిమోట్ యాక్సెస్ మోడల్స్, అప్లైడ్ ఏఐ, ఇవన్నీ కూడా మీరు యూజ్ అవుతుంది మీకు. ఇవి ఇలా ఇంకా ఆఫీస్ 365 జాబ్స్ ప్లేసెస్ మన ఆన్లైన్లోనే రిక్రూట్మెంట్, ఆన్లైన్ విర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీ దగ్గర స్కిల్ ఉంటే మీ ఇంట్లో నుంచి అమెరికా నుంచి ఇప్పుడు జాబ్ కొట్టేటువంటి రోజులు, మీ ఇంట్లో నుంచి కెనడా నుంచి ఉద్యోగం చేసే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. మినిమం గ్రాడ్యుయేట్, కానీ అవగాహన తెచ్చుకోవాలి కదా, అందరూ గ్రాడ్యుయేట్స్. సో కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవే అనమాట. ఇలాంటి అవగాహన ఎందుకు ఉండలేదు? మీ దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్లో ఏం చూస్తున్నారు, మీ దగ్గర ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఫోన్లో ఏం టైం ఎలా ఉపయోగిస్తున్నారు. చూడండి ఇక్కడ ఐటీ టెక్నికల్ సపోర్ట్, రిమోట్ 365, మొత్తం 35,000 to 40,000 మధ్య శాలరీస్ ఉన్నాయి. ఈ 365 జీతాలు ఉండవా అని కూడా డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి. 365లో ఉంది కంప్లీట్గా. చూడండి ఇంటర్న్స్, ఇది నేర్చుకున్న తర్వాత మీరు కంపెనీలు ఇంటర్న్స్గా కూడా 3 నెలలు వర్క్ చేయొచ్చు. తర్వాత మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంది. ఇన్ని ఆపర్చునిటీస్ నేను చెప్పేటువంటి ఈ కోర్సులో. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఈ కోర్స్ గురించి, ఒక ఐడియా వచ్చింది కదా యాష్? సో ఈ కోర్సులో ఇవన్నీ టూల్స్, ఈ టూల్స్ అన్ని కూడా ఏముందిలే అనుకుంటారు, కానీ ఈ టూల్స్ ద్వారా మొత్తం మనం ఎంట్రీ లెవెల్స్లో మంచి పొజిషన్ విత్ ఇన్ 1 year ఫోకస్ చేస్తే నెక్స్ట్ ఇయర్లో మీ లైఫ్ని ఆపడానికి కానీ ఎవరైనా వద్దు అనడానికి కానీ అవకాశం ఉండదు. అంత డిమాండింగ్ కోర్స్ ఇది. సో కాబట్టి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. నేను కూడా మీకు రెగ్యులర్గా చెప్తాను. ఇలా థియరీ ఉంటుంది, ఇంపార్టెంట్ నోట్స్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మీకు రియల్ టైం ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఈ 3 కూడా నేను మీకు 1 hourలో చెప్తాను. 1 hour ప్రాక్టీస్ చేయండి. ఇట్లా మీకు మరలా నేను వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు నెక్స్ట్ అప్కమింగ్ 1 by 1 మీకు మొత్తం 24 pages డాక్యుమెంటేషన్. ఇది చెప్తూ మీకు వర్క్ నేర్పిస్తూ నేను 1 by 1 మీకు వర్క్ ట్రైన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే లైఫ్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా గెట్ యువర్ ఆర్గనైజేషన్ రెడీ. సో ఈ విధంగా మీరు క్లియర్గా నేను ముందుకి చాలా ఎఫిషియన్సీగా, చాలా అడ్వాన్స్డ్గా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఇది మీరు దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ఎవరికి కూడా మీరు ఫ్రెండ్స్కి సర్కిల్స్ చెప్పండి. మంచి అవకాశం. ఇంకెంతకన్నా ఈ సంవత్సరంలో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1 month నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఇయర్లో ఖాళీగా లేకుండా ఖచ్చితంగా విత్ 2 monthsలో 1 or 2 monthsలో మీరు అందరూ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు 100% ప్లేస్మెంట్ అనేది 100% మీకు ప్లేస్మెంట్ ఉంటుంది. ఐఎమ్ ఎష్యూరింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అందరికీ కూడా ఖచ్చితంగా నేను ఎష్యూరెన్స్ 100% నేను స్కిల్ ప్రామిస్ చేస్తాను, స్కిల్ గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా నేను 100% స్కిల్ గ్యారంటీ ఇస్తాను నాకున్నటువంటి 50+ ఎక్స్పీరియన్స్లో. ఇది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్ఫ్యూజన్ అవ్వద్దు, కంగారు పడద్దు, చెప్పినట్టుగా నేర్చుకోండి. మీ హ్యాబిట్స్ మారినప్పుడే, మీ మైండ్ సెట్ మారినప్పుడే, మీరు నేర్చుకునే విధానం మాత్రమే మీ లైఫ్ బాగుంటుంది. గొప్ప వాళ్ళు చెప్పినా కానీ మన లైఫ్లో మారో, మనం విన్నప్పుడు, మనం హ్యాబిట్ మనలో మార్పు రానప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే యాష్, హౌ డూ యూ ఫీల్ టుడే? జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఈ చిన్న మూమెంట్ మనం లైఫ్లో చేయలేకపోబట్టే కదా ఇన్ని సంవత్సరాలు కూడా మనం వెనకబడింది, అవునా కదా? ఓకే, కాబట్టి సో దీన్ని కూడా మీరు పార్ట్ ఆఫ్ చేయండి.
దాంతోపాటు నేను మీకు దీన్ని నేర్చుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇప్పుడు మన క్లయింట్ ప్రపోజల్స్ కానీ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ డిపిఆర్లు కానీ మొత్తం అన్ని కూడా దీని ద్వారా మనం చేయగలం. ఓకేనా? ఓకే, డన్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ ఫర్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయండి. యాజ్ యూజువల్ 2 to 3 యాజ్ యూజువల్గా ఉంటుంది టైము. అది కుదరని వాళ్ళు మార్నింగ్ 7:30 to